నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. అందుకని నీతిమంతులు పరిగెత్తుకొని ఆయన నామంలో ఆయన ఆశ్రయ దుర్గమున దాయబడి ఉంటారు. నీతిమంతులు ఎన్నడను కదలనీయుడు. ఆయన కదలించేవాడు కాదు, ఆయన నిత్యం కాపాడేవాడు, కరుణించేవాడు, కటాక్షించేవాడు. తన పరిశుద్ధమైన నామట మన యందు తన కృప నుంచి కటాక్షిస్తున్న దేవుడు. ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధి విషయాన్ని గ్రహించి ప్రియ సహోదరి సహోదర, తన మహాకృపను బట్టి, తన పరిశుద్ధమైన నామను బట్టి కీర్తన గ్రంథము 9:10 చూస్తే కూడా దేవుని ఆకంచరిస్తుంది. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడివి కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరైతే తన నామం ఎరుగుతున్నారో ఆయన కృపణ నామను బట్టి ఈ గొప్ప మాట మనం చూస్తున్నాం. ఎవరైతే ఆయన నామం ఎరిగి ఉన్నారో ఆయన నమ్ముకుంటారు. ఎందుకంటే ఆయన నామంలో ప్రవేశించే ప్రతివాన్ని కూడా కాపాడేవాడు గనక, ఆయన నామందు ఉన్నవారిని ఆదరించేవాడు గనక, ఆయన నామందు ఆయన మీద భారం వేసిన వారు ఆయన కరుణించేవాడు గనక, వారి భారం ఆయన మీద వేసినప్పుడు, వారి కష్టం గురించి ఆయనకు చెప్పుకున్నప్పుడు, ఆయన పరిశుద్ధమై ఆధారపడుతున్న ప్రతి వారి విషయమై సర్వశక్తుల దేవుడు సెలవిస్తున్న మాట.